నమస్తే. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయా? 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరిన నియోజకవర్గాలు ఏవైతే అన్ని నియోజకవర్గాలు ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయా? వారి మీద వేటు పడబోతూ ఉందా? స్పీకర్ నోటీసులు ఇచ్చింది ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. మరి ఆ నోటీసులో సారాంశం ఏంది? వీళ్ళేం వివరణ చెప్తారు? వీళ్ళు చెప్పే వివరణకు స్పీకర్ కనుక ఏమంటారు సానుకూలంగా స్పందించకపోతే, సాటిస్ఫై అవ్వకపోతే 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల మీద వేటు వేసే అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? దాని గురించి మాట్లాడుకుందాం ఇలా. రైట్. నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఏమని? మీరు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది కోర్టుకి. కోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి నాకు ఆదేశాలు అందినాయి, విచారణ చేయమని. మరి ఏంది మీ వివరణ ఏంది చెప్పండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండు. ఇక ఇందులో కొందరేమో మేము టెక్నికల్గా ఏం మారలేదు, ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు కాబట్టి మేము పార్టీ మారినట్లు కాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము ముఖ్యమంత్రిని కలిసినాం అని చెప్పేసి రకరకాల ఏమంటారు డొంక తిరుగుడు సమాధానాలు, తప్పించుకున్న సమాధానాలు చెప్తా ఉన్నారు. నోటీసులు అందుకున్న తర్వాత స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అయితే నిజంగా ఇక డిస్కషన్ విషయానికి వస్తే, అసలు విషయానికి వస్తే, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ వారం రోజులలో దీనికి సంబంధించి సోమవారం నాడు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏది ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వాళ్ళు పిలిచి మాట్లాడడా, వాళ్ళు రాతపూర్వకంగా వివరణ తీసుకున్నాడా? అయితే వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఏమని, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పోయిర్రా అనే విషయం. రాష్ట్రంలో ప్రజలందరూ గమనించరు. ఏం గమనించరు? వీళ్ళు ఆ కండువాలు కప్పుకున్నారు, ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలాగా కాంగ్రెస్ నాయకుల్లాగా ప్రవర్తన చేసారు. ఆ విషయం అందరూ గమనించారు. ఇప్పుడు కొత్తగా మేము టెక్నికల్గా తీసుకోలేదు, ఫిజికల్గా తీసుకోలేదు, కెమికల్గా తీసుకోలేదు అంటే జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అయితే ఇప్పుడు ఏం చెప్తారు? అవును మేము పార్టీ మారినాము అని కనుక ఈ 10 మంది జంపింగ్ జపాంగులు ఒప్పుకుంటే స్పీకరు వారి మీద అనర్హత వేటు వేయాలి. ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే వాళ్ళ భవితవ్యం ఏంది? లేదు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం అని కనుక గట్టిగా వాళ్ళు వాదిస్తే మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్కు పోతారా? వీళ్ళు కేసీఆర్ను కలుస్తారు, మేము పార్టీ మారలేదు, మా మీద అంతా దుష్ప్రచారం జరిగిందని చెప్పి కేసీఆర్ను కలిసి ఆ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అంత సీన్ లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పార్టీ మారినట్టుగా అటు పార్టీ క్యాడర్లో లీడర్లలో గులాబీ బాస్ కేసీఆర్ దగ్గర అందరి దగ్గర ఒక క్లారిటీగా ఒక ఇది వచ్చేసింది, ఒకటి ఏర్పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పోయి మేము పార్టీ మారలేదు అది వివరణ ఇచ్చుకునే, కేసీఆర్ దగ్గర వివరణ ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఎస్ మేము పార్టీ మారినాం కాంగ్రెస్ కండువా అభివృద్ధి కోసమో, నియోజకవర్గ అభివృద్ధి కోసమో, లేకపోతే మా అభివృద్ధి కోసమో, లేకపోతే అధికారం ఏదో ఉంటే ఆడ ఉంటామనే ఉద్దేశంతోనో పార్టీ మారినాం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కొనసాగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అలా ఏదంతా టెక్నికల్గా అయినా సరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పగలిగితే కనుక పోయి తెలంగాణ భవన్లో పోయి వీళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అట్లా పాల్గొన్న పక్షంలో వీళ్ళు కాంగ్రెస్లో చేరినట్టే. సో అటు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్లో చేరిరని చెప్పేసి ఆల్రెడీ దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసింది ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. సో ఆయన మీద వేట్ అనేది పక్క, అందులో డౌట్ లేదు. మరోవైపు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, మా గూడెం మైపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, వీళ్ళందరూ కూడా క్లియర్గా అర్థమైపోయింది జనాలకు కాంగ్రెస్ పార్టీలో చేరిరని. కొత్తగా ఇలా కథలు చెప్తే, కాకమ్మ కథలు చెప్తే నమ్మే సిచ్యువేషన్ లేదు. అయితే అసలు కథ ఏంటంటే ఇప్పుడు స్పీకర్ చర్యలు తీసుకుంటే అనర్హత వేటేస్తే వీళ్ళేంది ఒకటి అనర్హత వేటేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీలో చేరినామని కనుక ఒప్పుకుంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తారా? రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వస్తాయి, అనర్హత వేటు వేసినా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది? వీళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? సరే కాంగ్రెస్ పార్టీలో చేరేది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి టికెట్లు ఇచ్చిందే అనుకుందాం. టికెట్లు ఇస్తే మళ్ళీ వీళ్ళు పోయి జనాల దగ్గరికి పోయి ఓట్లు అడిగే ముఖం ఉందా? ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓట్లు అడిగే ముఖం ఉందా? ఓట్లు అడిగితే ఓట్లు పడతాయా, జనాల నుంచి తిట్లు పడతాయా? సరే కాంగ్రెస్ పార్టీలో పోలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం అంటే కనుక తిరిగి సొంత గూటికి గులాబీ గూటికి చేరాలనుకుంటే కనుక తెలంగాణ భవన్లోకి కావచ్చు, కేసీఆర్ ఇప్పుడు ఫస్ట్ ఆయన ఉంటున్నట్టు ఫామ్ హౌస్లోకి కావచ్చు వీళ్ళు వెళ్ళగలరా? ఆయన గులాబీ బాస్ కేసీఆర్ రాణిస్తాడా? లీడర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు రాణిస్తుందా? అంటే ఇప్పటికే పీకల దాకా కోపంతో ఉన్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద. పార్టీ ఓడిపోయింది, అధికారం కోల్పోయింది, ప్రతిపక్ష స్థానంలో ఉన్నది, కష్టకాలంలో ఉన్నది. ఈ టైంలో మీరు పార్టీని ఎట్లా వదిలిపెట్టిపోతారని చెప్పేసి అసలు ఏర్కాడికి సిగాలు వీరు. ఇప్పుడు మేము తప్పైంది, మేము పార్టీలోనే ఉన్నాం,
నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినామంటే మిగతా వాళ్ళు లేరా? మిగతా వాళ్ళు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడతారు కదా, వాళ్ళకి లేని మీకెందుకంత అని చెప్పేసి క్వశ్చన్ ఎదురయ్యే పరిస్థితి ఉంది. సో అటు వాళ్ళ లీడరు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ లీడర్ కేసీఆర్ రానిచ్చే పరిస్థితి లేదు, ఈ క్యాడర్ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఓట్లు అడగలేము, జనాలు ఓట్లు వేయరు. సరే, ఎందుకంటే పార్టీ మారడం అన్న ఒక అపవాదు మా మీద ఉంది కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ తిరిగి గులాబీ కోటికి చేరుకోలేము. సరే అని ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అంటే, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పార్టీ గుర్తు మీద పోటీ చేస్తేనే అంతో ఇంతో పార్టీ ఓట్లు పడతాయి. అలాంటి ఇండిపెండెంట్గా పోటీ చేసే ధైర్యం చేస్తారా వీళ్ళు? అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం ఆల్మోస్ట్ క్వశ్చన్ మార్క్ అన్నట్టుగానే మిగిలిపోయింది. సో వీళ్ళు పార్టీలో కొనసాగుతారా, లేదు పార్టీ ఎమ్మెల్యే పదవి పోయినా సరే అధికారంలో ఉంది కాబట్టి 3 ఏళ్ళు ఏదో మంచి వచ్చేలా చూసుకుంటారని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారా? తప్పైంది, మేము పార్టీ మారలేదు అని చెప్పేసి కేసీఆర్కి వివరణ ఇచ్చుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గులాబీ పార్టీలోనే గులాబీ తీర్థము, గులాబీ కండవాలు వేసుకొని కంటిన్యూ అవ్వగలుగుతారా అనేది ఇప్పుడున్న సమస్య. అయితే తిరిగి కారు పార్టీలో పోవాలనుకుంటే కనుక ఆ లీడర్ల విషయం పక్కన పెడితే వీరు వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి ఆశలు పుట్టినాయి. ఆశలు మీన్స్ అవకాశాల కోసం. ఈ పెద్ద లీడర్లు ఉన్నంతకాలం సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో మాకు అవకాశాలు రావట్లేదని వాళ్ళకు రావాల్సిన అవకాశాలు ఈ పెద్ద లీడర్లు వేసుకుపోతున్నారు అని చెప్పేసి ఒక అసంతృప్తి అయితే ఉంది. కానీ పార్టీ మారిన తర్వాత అటు కేసీఆర్లో ఒక ఆలోచన మొదలైంది, ఇటు పార్టీ క్యాడర్లో ఒక ఆలోచన మొదలైంది, లీడర్లలో కూడా ఒక ఆశలు, ఒక అవకాశాల కోసం ఆశలు అనేది మొదలైంది. సో ఈ సెకండరీ ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న లీడర్లు అందరూ ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు వెనుకకి తిరిగి వస్తామంటే యూటర్న్ తీసుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు బయటకు పోయిన క్రమంలో మొన్న గువ్వలపాల్ రాజు పార్టీ మారితేనే జరిగిన ఆ సభలల్లో ఆయన కార్యకర్తల సమావేశంలో ఏ స్థాయిలో ఆయన మీద కొంతమంది తిట్టిరు, కొంతమంది ఏడ్చిరు, ఒక్కరు కూడా ఆయనతో పోలే. వీళ్ళు పోయినంత మాత్రం వీళ్ళతో కూడా ఈ 10 మందితో కూడా పెద్ద క్యాడర్ ఏం కదిలిపోలే. కానీ వీళ్ళు తిరిగి వస్తే కనుక కొంత క్యాడర్కి దెబ్బ పడుతుంది బీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళు కొంత అలిగి స్తబ్దుగా ఉండిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి కేసీఆర్ వాళ్ళని తిరిగి యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఒకవేళ చేసినా కూడా పార్టీకి కావచ్చు, గులాబీ పార్టీకి కావచ్చు, ఆ క్యాడర్ను కావచ్చు కొంత మైనస్ పాయింట్ అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విషయం. అయితే మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే అందులో ఉన్నోళ్ళు 1-2-3 ఈ 3 ఏళ్ళు ఆగి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల వరకల్లా ఎన్నో టికెట్ తెచ్చుకోనో ఎలక్షన్లో పోటీ చేసో ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ అవుతారు కావచ్చు. కానీ జనాల మీద ఒక నాయకుని మీద ఒక జనాలకు ఉండే నమ్మకం అనేది గంగలో కలిసిపోయినట్టే అవుతుంది. మరి ఈ జపాంగ్ల పరిస్థితి ఎట్లయితుందో ఏమవుతుందో అనేది రేపు స్పీకర్కి వీళ్ళు ఇచ్చిన వివరణ ద్వారా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే రాజీనామా చేయాల్సిందే, చేరలేదు అదంటే అనర్హత వేటు పడుతుంది. అటు గులాబీ పార్టీలో ఉండలేరు, ఇటు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవ్వలేరు, అటు రాజకీయాన్ని వదులుకొని రాజకీయ సన్యాసం చేయలేరు. ఎట్లా అంటే అటు పెంటకు కుండకు పెట్టిన దాని లెక్క అయిపోయింది, 2కి సేట రేవతి లెక్క ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అయితే అయింది. చూద్దాం మరి రేపు స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారు, వీళ్ళు ఏం సమాధానాలు చెప్తారు, ఆయన ఏం చర్యలు తీసుకుంటాడు, రాజకీయంగా ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది దాని గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఉప ఎన్నికల వాతావరణం తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రతిబింబంగా, ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఉంటుందా అనేది మరో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.